నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచం ఇప్పుడు ఒక నిప్పుల కొలిమి మీద కూర్చుని ఉంది ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నాయి ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేయడంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు ఇది నేరుగా వంటింట్లోని గ్యాస్ సిలిండర్ మీద వాహనంలోని పెట్రోల్ ధర మీద ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది ప్రపంచ చమురు సహజ వాయువు ఉత్పత్తికి గుండెకాయ వంటి గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు తుపాకుల మోత వినిపిస్తోంది ఇరాన్ కీలకమైన హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం ప్రపంచ ఇంధన రంగాన్ని అతలాకుతలం చేసింది వరల్డ్లోని 3వ వంతు ఎల్ఎన్జీ రవాణా జరిగే ఈ మార్గం మూసుకుపోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకటం మొదలైంది సరిగ్గా ఈ క్లిష్ట సమయంలో భారత్ ఒక సాహసోపేతమైన అత్యంత వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుంది పశ్చిమాసియాలో సరఫరా నిలిచిపోవడంతో భారత్ తన దృష్టిని మంచు ఖండం రష్యా వైపు మళ్లించింది మాస్కో నుంచి ముడి చమురుతో పాటు లిక్విడ్ నేచురల్ గ్యాస్ కొనుగోలు చేయడానికి భారత్ పావులు కదుపుతోంది అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు కూడా వచ్చి పడింది ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించింది రష్యా నుంచి ఎవరైనా గ్యాస్ కొంటే అమెరికా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో భారత్ వెనక్కి తగ్గలేదు తమ ప్రజల అవసరాలు ముఖ్యం అనే నినాదంతో రష్యా నుంచి ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను కోరింది ఇది ఒక రకంగా అగ్ని పరీక్షే ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే రష్యా చమురు కొనుగోలుపై భారత్కు అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు యుద్ధ తీవ్రతను గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై దాడులను మరో 10 రోజులు వాయిదా వేశారు ఇది ప్రపంచ మార్కెట్లకు కాస్త ఊపిరిపోసింది ఇదే గ్యాప్లో భారత్ తన దౌత్య నీతిని ప్రదర్శించింది రష్యా నుంచి వచ్చే చమురు దిగుమతులను గత జనవరితో పోలిస్తే ఏకంగా రెట్టింపు చేసింది ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో దాదాపు 40% ఒక్క రష్యా నుంచే వస్తోంది గత ఏడాదిలోనే భారత్ దాదాపు $44 బిలియన్ విలువైన చమురును మాస్కో నుంచి కొనుగోలు చేసిందంటే మన అవసరం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు భారత విదేశాంగ పెట్రోలియం మంత్రిత్వ శాఖలు ఈ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నాయి విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ క్లారిటీ ఇచ్చారు భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి అన్ని దేశాలతో చర్చలు జరుపుతోందన్నారు ఆంక్షల పరిధిలోకి రాని వంట గ్యాస్ కార్గోలను ఇప్పటికే భారత్ రష్యా నుంచి తెప్పించుకుంటోంది మాస్కో కూడా భారత్ వంటి నమ్మకమైన భాగస్వామిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు అందుకే అమెరికా ఆంక్షలను పక్కన పెట్టి తెర వెనుక భారీ డీల్స్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు కానీ భారత్ మాత్రం ముందు జాగ్రత్త అనే సూత్రాన్ని నమ్ముకుంది ఒకవైపు ఇరాన్ నుంచి నౌకల్లో నిలిచిపోయిన ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా నుంచి తాత్కాలిక అనుమతి పొందింది మరోవైపు రష్యా నుంచి గ్యాస్ సరఫరాను పునఃప్రారంభించడానికి తన దిగుమతిదారులను సిద్ధం చేసింది భారత్ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన దేశంగా నిలబడింది ఒకవైపు అమెరికా స్నేహం మరోవైపు రష్యా అవసరం ఈ రెండిటి మధ్య సమతుల్యత పాటిస్తూ దేశంలోని సామాన్య ప్రజలకు ఇంధన కష్టాలు రాకుండా చూసుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ అడుగులు వేస్తోంది పశ్చిమాసియాలో మండుతున్న మంటలు ఆరుతాయా లేక భారత్ తన రష్యా రూట్ ద్వారా ప్రపంచానికే కొత్త దారి చూపిస్తుందా ఈ చదరంగంలో గెలుపు భారత్దే